గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్ దిస్ ఇస్ బిందు డీటెయిల్స్ చూస్తే కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్బంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికారి ప్రతినిధి రమేష్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి 10 నిమిషాలలోనే మాట ఇచ్చిన ప్రకారం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టింది. మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు నుంచి కూడా మహిళలకు బస్ ఓన్లీ ఆధార్ కార్డు చేతిలో పట్టుకపోతే తెలంగాణలో ఎక్కడైనా కూడా ఫ్రీగా బస్సులో తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా మహిళలకు చాలా అంశాలలో మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ల నియామకం కానీ, లేదా ప్రతి సంఘానికి మిత్తి లేని 10 లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి ఏర్పాట్లు కానీ, మిగతా చాలా విషయాలలో కూడా మహిళలకు రేపు హౌసింగ్ స్కీమ్లో ఇండ్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి.